దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మార్నింగ్ మొన్న వాక్య ధ్యానము కొరకు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రియులరా, కొరింథీ సంఘములో కొంత అలజడి ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కొరింథీ సంఘము అన్యుల సంఘం. అన్యుల సంఘము గనుక రకరకాల ఆచార వ్యవహారాల్లో నుంచి, అనేకమైనటువంటి సాంప్రదాయాల్లోంచి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి వరాల విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకనే ఆ సంగతులన్నీ కూడా ఈ కొరింథీ సంఘంలో క్లారిఫై చేస్తూ ఉన్నాడు. ఆ వరాలు ఎలా కలుగుతాయి, ఆ వరాలకు మూలమేమిటి, పరిచర్యలు ఏ విధంగా ఉన్నాయి అనే సంగతిని చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉన్నాడు పౌలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, అయినా ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, అయినా కానీ ప్రభు ఒక్కడే అని చెప్పుతూ, నానా విధమైన కార్యములు కలవు కానీ అని ఇక్కడ చాలా స్పష్టంగా ఆ కార్యాలన్నీ కూడా కార్యసిద్ధి కలుగజేయడానికి ఒక మూలమైనటువంటి శక్తి ఉన్నది. ఆ మూలమైన శక్తి పేరే ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ అంటున్నాడు. ఈ ఆత్మ మూలముగానే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు ఒకనికి బుద్ధి వాక్యము చెప్పేటువంటి శక్తి వస్తుంది. అంటే వారు మాట్లాడితే బుద్ధిహీనులు ఎవరైనా వారితో మాట్లాడితే బుద్ధిమంతుడు మాట్లాడినటువంటి ఈ మాట బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుడిగా చేస్తుంది. అలాంటి ఆత్మ ఇతనిలో ఉంటుంది. అలాగే జ్ఞానవాక్యం చాలా జ్ఞానంగా దైవికమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది జ్ఞానవాక్యం. అంటే ఆ ఎదుటి వ్యక్తిని ఆ ఆత్మ ఆకర్షిస్తుంది. ఈ జ్ఞానవాక్యం చెప్పేటువంటి వారిలో ఉండి ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. విశ్వాసవాక్యం ఒకనికి విశ్వాసం, అదేవిధంగా భాషల వరం
భాషల అర్థం చెప్పే శక్తి, వివేచన, ప్రవచనం, ఇవన్నీ కూడా సంఘములో ఆయా వ్యక్తులకు దేవుడు పంచి ఇస్తున్నాడట. ఎందుకు అంటే అందరి ప్రయోజనము నిమిత్తము అని ఉంది. అంటే సంఘ ప్రయోజనము నిమిత్తం. సంఘములో ప్రతి వ్యక్తి క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా ఈ వరాలు అందరూ కూడా అనుభవించడానికి ఈ 9 వరాలను దేవుడు అందరికీ పంచి ఇస్తూ ఉంటాడు. అంటే అందరికి ప్రయోజనం నిమిత్తము, అదేవిధంగా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, దేవునికి మహిమ కలగడానికి. అంతేగాని ఆ వ్యక్తికి మహిమ రావడానికి మాత్రం కాదు. నా దగ్గర వరాలు ఉన్నాయి, నా దగ్గర బుద్ధివాక్యం ఉంది, లేదా నాకు స్వస్థపరిచే వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది అని నీకు నీవు నాకు నేను చెప్పుకొని మనం మహిమ పొందడానికి కాదు. అది అందరికీ సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, దేవునికి మహిమ రావడానికి దేవుడు వరాలను పంచి ఇస్తూ ఉన్నాడు అని లేఖనం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ మాటలు పౌలు వారికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో, అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఆత్మ ఒక్కడే ఈ కార్యాలన్నీ చేస్తాడు. ఈ ఆత్మ ఒక్కడే వరాలన్నీ ఇస్తాడు. అంతేగాని ఆ మనిషిలో ఏమీ లేదు. ఆ మనిషి కేవలం నామమాత్రంగా ఉండే మనిషే, సాధారణమైనటువంటి మనిషే. ఉదాహరణకి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్రాసినటువంటి వ్యక్తులు సాధారణమైన వ్యక్తులే. ఆత్మ ఆవేశము చేత లేఖనము వచ్చింది అని లేఖనం చెబుతూ ఉంది. దేవుని వాక్యము సజీవమైనటువంటి వాక్యము మనుష్యులను దైవాత్మ ఆవేశించడం వలన వారు పలికిన మాటలు దైవ గ్రంథములో లిఖించబడ్డాయి. మాటలు దేవునివి, పలికింది మనుషులు. అలాగే ఆత్మ దేవునిది మనుషుల మీదకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి బుద్ధివాక్యం చెబుతాడు, ఒక వ్యక్తి జ్ఞానవాక్యం చెబుతాడు, ఒక వ్యక్తి విశ్వాసంతో బ్రతుకుతాడు, ఒక వ్యక్తి ప్రవచనం చెప్తాడు, ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తాడు, ఒక వ్యక్తి స్వస్థతలు చేస్తాడు, మరొక వ్యక్తి భాషలో మాట్లాడతాడు, మరొక వ్యక్తి భాషల అర్థం చెబుతాడు. వీటన్నిటినీ అందరి ప్రయోజన నిమిత్తము ఆత్మదేవుడు పంచి ఇస్తున్నాడు. అంతేగాని పొందుకొని ఆపరేట్ చేస్తున్న వారి మహిమ నిమిత్తం మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. అందరూ ప్రయోజనం పొందాలని, క్షమాభివృద్ధి పొందాలని మాత్రమే ఈ వరాలను దేవుడి అనుమతించాడు. కానీ ఒక వ్యక్తికి మహిమ రావడానికి కాదు, దేవునికి మహిమ రావడానికి, సంఘము క్షమాభివృద్ధి పొందడానికి మాత్రమే. కాబట్టి దేవునిలో నువ్వేదైనా వరము పొందుకున్నట్లయితే ఆ వరము నీకు మహిమ తేగూడదు. దాని నిమిత్తము దేవునికి మహిమ రావాలి. నీ తోటి వారికి లేదా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఆ వరము ఉండాలి. కానీ నేటి దినాల్లో
ఈ వరాల విషయంలో చాలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్వకీయమైన మహిమ కొరకు దేవుడిచ్చినటువంటి వరాలను వాడుతున్నారు. వారి పేరు కొరకు, వారి గొప్పతనం కొరకు ఈ వరాలు, దేవుని చేత పొందుకున్నటువంటి వరాలు వాడుకొని వారు ఒక దేవుని స్థానంలో ఉన్నాము అన్నంతగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అది వారికి చాలా నష్టం చేస్తుంది. దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కనుక దేవుని మహిమను దొంగిలిస్తే, దేవుని వరాలను, ఇవ్వబడిన వరాలను దుర్వినియోగం చేస్తే చాలా చాలా నష్టపోతారు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వరాలను ఆపరేట్ చేస్తున్నటువంటి దేవుని సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరాలను వాడాలి, దేవుని మహిమ నిమిత్తం వాడాలి, ఆత్మల రక్షణ కొరకు మాత్రమే ఈ వరాలు వాడాలి. అంతేగాని స్వకీయ మహిమ కొరకు వాడకూడదు. అలా వాడితే చాలా నష్టపోతాము. దేవుని చేతిలో పడడం చాలా భయంకరమైన విషయం. దేవుని చేతిలో పడకూడదు. కాబట్టి మనకు మనమే ఈ వరాలు పొందిన మనం ఏం చేయాలంటే సరిచేసుకొని ఎలాగ ఉపయోగిస్తున్నాము, ఎలాగ మనం ఈ వరాలని ఆపరేట్ చేస్తున్నాము, దేని కొరకు ఆపరేట్ చేస్తున్నాము, దేవునికి మహిమ వచ్చేటట్టుగానే వాడుతున్నామా అని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. అలా ఎగ్జామిన్ చేసుకుంటే మనము తీర్పులోనికి రాము. దేవునికి స్తోత్రం. కాబట్టి కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఆ వరాలన్నీ జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అయినా వాటన్నిటిని జరిగించేవాడు ప్రభు. అంటే మూలమేమిటి అంటే దేవుని ఆత్మ. నీ పరిచర్యకైనా, నీ విశ్వాసానికైనా, నీ వరాలకైనా, నీ ఫలాలకైనా, నీ జీవితానికి మూలం ఎవరంటే దేవుని ఆత్మ. అది గుర్తుపెట్టుకుంటే దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. నీవేమో దేవుని మహిమను వెతుకుతావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయినా దేవునికి మహిమ ఆపాదిస్తున్నంత సేపు, దేవునికి మహిమ ఆపాదిస్తున్నటువంటి కాలము నీవు భూమి మీద ఘనంగానే జీవిస్తావు. ఆ దేవుని మహిమను నువ్వు దొంగిలిస్తే మాత్రము నువ్వు నష్టపోతావు. కాబట్టి ఇవ్వబడ్డ కృపావరాలను దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, సంఘము కొరకు, అందరి ప్రయోజనము నిమిత్తము ఉపయోగించితే దేవుడు సంతోషపడతాడు. అదేవిధంగా నీకు కూడా ఘనత వచ్చింది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవునికి వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. నాయన, ఎలాంటి వరాలు పొందుకున్నామో ఆ వరాలు నాయన నీకు మహిమ తెచ్చినట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన, అందరి ప్రయోజనం కొరకు నాయన వాటిని ఉపయోగించినట్లుగా సహాయం చేయమని, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.